హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీకు ముందే నేను చెప్పినవి మాత్రమే చదువు. నువ్వు సీజీఎల్ ఎగ్జామ్ ఎందుకు క్రాక్ చేయవో చెప్తాను ముందే అన్నా. అండ్ మార్చ్లో ఆల్మోస్ట్ 29 డేస్ మనం స్టార్టింగ్లో మార్చ్లో మనం టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు 29 డేస్ ఉండే. నేను చెప్పింది ఏంటంటే జస్ట్ 25 డేసే చదువు. 25 డేసే చదువు, కానీ డైలీ కన్సిస్టెంట్గా చదువు అని చెప్పిన. అట్లా చదవడం వల్ల మనకిప్పుడు ఆల్మోస్ట్ 30% సిలబస్ 1 మంత్లో కవర్ చేసినాం మనం. మీకు అర్థమవుతలేదు, కానీ నేను చెప్పిన టార్గెట్స్ ఎవరైతే ఫాలో అయ్యిల్లో వాళ్ళు మాత్రం 30% సిలబస్ కంప్లీట్ చేశారు. ఓకేనా? సరే, ఏమేమి కంప్లీట్ చేసారు నేను కూడా కంప్లీట్ చేసిన వాళ్ళతోటి. ఓకేనా? నేను కూడా కంప్లీట్ చేసిన. జాబ్ కొట్టడం కష్టం అని ఇంకా ఆలోచిస్తున్నాను. వేస్ట్. నేను ముందే చెప్తున్నా, జాబ్ కొట్టడం కష్టం అని ఫీల్ అయ్యేటోళ్ళు అసలు ప్రిపరేషన్కి రావద్దు. ఓకేనా? నువ్వు యాస్పిరెంట్ కాదు. నువ్వు జాబ్ కొట్టగలుగుతా అని నీకు ఉంటేనే నువ్వు ప్రిపరేషన్కి రా, లేకపోతే రాకు. టైం తక్కువ నీకు అవసరం లేదు. ఉన్న టైంలో ఏం చదువుతావు? ఉన్న టైంలో నువ్వేం చదువుతావు అదే చదువు. నేను ఉన్న టైంలో ఇప్పుడు ఏం చదవాలో కూడా చెప్తున్నాను. నేను మార్చిలో ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి అంటే మార్చిలో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని టాపిక్స్ చదవాలో కూడా చెప్పిన. ఓకేనా? ఆ మార్చిలో ఎవరైతే ఈ టార్గెట్స్ కంప్లీట్ చేసిల్లో వారికి ఏప్రిల్లో ఏ టార్గెట్స్ కంప్లీట్ చేయాలో కూడా చెప్తే ఇప్పుడు నేను. ఓకేనా? మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. అప్పుడు మనం స్టార్ట్ చేసినాం, ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయినాయి. అండ్ ఏప్రిల్లో ఉన్న టాపిక్స్ కూడా చెప్తా, అవి కూడా కంప్లీట్ చేస్తే నీకు ఆల్మోస్ట్ 60-70% అయిపోతుంది. 60-70% అయిపోతుంది. ఓకేనా? 60-70% సిలబస్ అయిపోతే ఏప్రిల్లో నీకు మే ఉంటుంది. మేలో నువ్వు ఇంకా మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకొని రివైజ్ చేసుకునే టైం ఉంటుంది నీకు ఎగ్జామ్ వరకు. ఓకేనా? నేను చెప్పింది మాత్రమే చదువుకో అని చెప్పిన, నువ్వు వేరే టాపిక్స్ కూడా చదవకు. ఓకేనా? అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను 90 డేస్ టార్గెట్ షెడ్యూల్ పెట్టిన. అవి డైలీ ఫాలో అయ్యి డైలీ ఆ టార్గెట్స్ కంప్లీట్ చేసేటోళ్ళు కూడా చాలామంది కంప్లీట్ చేస్తున్నారు. అండ్ 90 డేస్లో జాబ్ కొడుతాను. ఓకేనా? అవి ఆల్మోస్ట్ 20 డేస్ అయిపోయినాయి, మిగతాది మాత్రం ఉన్నది. ఆ 20 డేస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20% సిలబస్ అయిపోయినట్టే. ఓకేనా? అండ్ ఈ మార్చి టార్గెట్స్లో మనం ఏమేమి కంప్లీట్ చేసినాం? నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేసినాం, ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ అయింది, పర్సంటేజ్ కంప్లీట్ అయింది, ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ కంప్లీట్ అయింది, యావరేజెస్ కంప్లీట్ అయింది, ఆల్జీబ్రా కంప్లీట్ అయింది. ఓకేనా? మ్యాథ్స్లో ఈ 6 చాప్టర్స్ కంప్లీట్ అయింది. ఓకేనా? నేను ఏప్రిల్లో కూడా ఇంకా 6-7 చాప్టర్స్ టార్గెట్ ఇస్తాను. మొత్తం 13 చాప్టర్స్ అయిపోయింది. మేలో ఇంకా 6 చాప్టర్స్, 19-20 చాప్టర్స్ అయిపోతాయి. ఇంకేమున్నా నీకు మ్యాథ్స్ నువ్వు చదవనీకి? ఇంతకంటే ఎక్కువ చదువుతావా? ఇంకేమైనా ఎక్కువ సిలబస్ ఉన్నదా నీకు? లేదు. ఇదే సిలబస్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? ఇది మ్యాథ్స్లో. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్, ర్యాంకింగ్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, సిలోజిజం, క్లాక్స్, క్యూబ్స్ అండ్ డేస్, ఈ 7 టాపిక్స్ అయిపోయినాయి మార్చిలో. ఓకేనా? ఇప్పుడు మార్చ్ అయిపోయింది. ఏప్రిల్ ఇంకా 7 టాపిక్స్, 14 టాపిక్స్, మేలో ఇంకా 7 టాపిక్స్, 21 టాపిక్స్. ఇంతకంటే ఎక్కువ లేదు, ఉండదు కూడా. ఓకేనా? అందరికి ఒకటే సిలబస్, మీకేం సపరేట్గా ఉండదు. ఓకేనా? ఇంగ్లీష్ 2 డేస్కో టాపిక్, 15 డేస్. ఇప్పుడు నేను 25 డేస్ ఉండే అప్పుడు 12 టాపిక్స్ మాత్రమే చదవాను. 12 టాపిక్స్ కాదు, నువ్వు 6 టాపిక్స్ చదివినా కూడా ఈ మంత్ నెక్స్ట్ మంత్ కలిపి మొత్తం అయిపోతాయి. ఓకేనా? గ్రామర్ చెప్పిన. ఓకేనా? వొకాబులరీకి వచ్చేసరికి ఏంటంటే ఇట్లా 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఈడియమ్స్, ఫేసెస్, ఓకేనా, స్పెల్లింగ్స్, ఇవన్నీ ఆల్మోస్ట్ 150 అంటే 150 300 600 750 వర్డ్స్ నేర్చుకున్నావు. ఏ మంత్లో నువ్వు నేర్చుకున్నావు నీకు తెలుసు. ఓకేనా? 750 వర్డ్స్. అండ్ కాంప్రిహెన్షన్ వచ్చేసరికి 20 క్లోజ్ టెస్ట్. ఓకే, 20 క్లోజ్ టెస్ట్. ఓకే. అండ్ పారాజంబుల్స్ అవన్నీ ఉంటాయి, అవి ఇవన్నీ చేయమని మార్చ్ టార్గెట్స్ ఇవ్వండి. మార్చిలో ఇవన్నీ అయిపోయినాయి చెప్తాను నేను. అండ్ పాలిటీ, కంప్లీట్ పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ 6 months, స్ట్రాటజీకే 5 టాపిక్స్. ఓకే, ఇవి నీకు మార్చిలో నువ్వు కంప్లీట్ చేసి ఉంటే ఎంత ఈజీగా నువ్వు ఈ మార్చ్ టార్గెట్స్ కంప్లీట్ చేసి ఉంటే ఏప్రిల్లో కొన్ని టార్గెట్స్, మేలో కొన్ని టార్గెట్స్ ఎంత ఈజీగా అయిపోయాయి. చేసినావా చేయలేదా నీకు ఒక్కనికే తెలుసు. చేయకపోయినా ఇప్పుడైనా స్టార్ట్ చేయి. ఇప్పుడు స్టార్ట్ చేసినా ఒకవేళ నువ్వు జాబ్ ఇప్పుడు క్రాక్ చేయకపోయినా నీ హాఫ్ ఆఫ్ ది సిలబస్ ఇప్పుడు కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్ నువ్వు ప్రిపేర్ అయితే ఇంకో
హాఫ్ సిలబస్ కంప్లీట్ చేస్తే జాబ్ నీ చేతులు ఉంటాయి. ఓకేనా, ఇప్పుడైనా స్టార్ట్ చేయి. నేను నోటిఫికేషన్ వచ్చినాకనే స్టార్ట్ చేస్తాను అనుకుంటే వేస్ట్ దండగా. ఓకేనా, నేను చెప్పేది అర్థమైంది కదా. ఇప్పుడు స్టార్ట్ చెయ్యి, జాబ్ నీ చేతులు ఉంటుంది. నీ నసీబ్ కరెక్ట్ ఉంది, ఒకవేళ నీకు లక్ ఉంటే నువ్వు ఇప్పుడు ప్రిపేర్ అయినా కూడా 2 monthsలో నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మళ్ళీ నీకు 1 month ఎక్స్ట్రా టైం ఉంటుంది. అంటే ఇంకా 2 months ఉంటుంది, ఇంకా 2 months ఎక్స్ట్రా టైం ఉంటుంది. సో నువ్వు ఇప్పుడే ప్రిపేర్ అయినా కూడా స్టార్ట్ చేయి. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత లెక్క. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, 6 months కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే. ఓకేనా, రోజుకో మాక్ టెస్ట్ అనలైజ్. ఓకేనా, ఇవి మార్చ్ టార్గెట్స్. నేను ఏప్రిల్లో నువ్వేం కంప్లీట్ చేయాలో కూడా చెప్తాను. నేను ఏప్రిల్లో కంప్లీట్ చేయాల్సినవి కూడా చెప్తా. అవి కంప్లీట్ చేయ సరిపోతుంది. ఓకేనా, నీకు జాబ్ ఎందుకు రాదో నేను చెప్తాను. నేను చెప్పింది మాత్రమే చెయ్యి, వేరేది కూడా చదవకు. తక్కువ టైం ఉన్నది, ఫస్ట్ ఇది మైండ్ తీసేయాలి. ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఎంతమందికి జాబ్ వస్తుంది, ఇది మైండ్ ఉండొద్దు. నువ్వేం చేయగలుగుతావు, ఎన్ని కంప్లీట్ చేయగలుగుతావు. ఓకేనా, ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాదు నీకు? ఒకటే పోస్ట్ ఉన్నది, నాకు ఒకటే పోస్ట్ కావాలి. 10,000 వేకెన్సీలు ఉన్నాయి. అదిగో ఫస్ట్ ర్యాంక్ నువ్వే కొట్టవచ్చు కదా, ఎందుకు కొట్టవు? మన ఆలోచన ఆడకపోదు. ఏమంటావు, నాకు అంత రాదు, అంత చేయలేను, గివ్వా ఆలోచించేది. ఇట్లా కాదు, ఒక్క పోస్ట్ ఉన్నది నాకే రావాలి, నేనే కొడతా జాబ్ అన్న మైండ్ సెట్ ఉండాలి నీకు. ఓకేనా, ఇది మార్చ్ టార్గెట్స్ కంప్లీట్ చేసింది. ఏప్రిల్ టార్గెట్స్కి వచ్చేసరికి ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్ కంప్లీట్ చేయి, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ కంప్లీట్ చేయి, పార్ట్నర్షిప్. ఓకే, ఈ 3 తొందరనే అయిపోతాయి. సింపుల్ ఇంట్రెస్ట్ తొందరనే అయిపోతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్స్, మెన్సురేషన్ 2D and 3. ఈ 6 టాపిక్స్, ఈ 6 చాప్టర్స్ మ్యాథ్స్ కంప్లీట్ ఏప్రిల్. ఓకేనా, ఇవి నీ ఏప్రిల్ టార్గెట్స్. నేను ఇది మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా, టెలిగ్రామ్లో చూసుకోండి మీరు. ఏప్రిల్లో నువ్వు ఏమేమి కంప్లీట్ చేయాలో నేను ముందే చెప్తున్నా. ఓకేనా, ఈ 6 చాప్టర్స్ మాత్రమే చదివి. ఒకవేళ టైం ఉంటే మిగతా ఇప్పుడు ఇంత నువ్వు చదివినా రివైజ్ చేసుకో. ఓకేనా, వీటికి పెద్ద టైం పట్టదు. పార్ట్నర్షిప్కి, సింపుల్ ఇంట్రెస్ట్కి పెద్ద టైం పట్టదు. సింపుల్ ఇంట్రెస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీటికి కొంచెం టైం పట్టవచ్చు, వీటికి కొంచెం టైం పట్టవచ్చు. ఈ మిక్సర్ అనే అలిగేషన్ కూడా ఈజీ, ఇవన్నీ ఈజీయే. ఓకేనా, ఇవి అయిపోయినాక ఇంత నువ్వు చదివినా రివైజ్ చేసుకోవాలి. ఓకేనా, ఆల్జీబ్రా ఫార్ములాస్ రివైజ్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ రివిజన్ మనకు టైం ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా సింపుల్ టాపిక్స్ కాబట్టి. మెన్సురేషన్ ఒక టైం తీసుకుంటుంది ఎక్కువ. ఓకేనా, ఇవి కంప్లీట్ అయ్యే మ్యాథ్స్ ఈ ఏప్రిల్లో జాబ్ నీ చేతులు ఉంటాయి. ఓకేనా, ఇంగ్లీష్కి వచ్చేసరికి గ్రామర్ 2 daysకి ఒక టాపిక్ కంప్లీట్ అయ్యి ఇంతవరకు చదివిన రివైజ్ చెయ్యి. చదువుతూనే ఉండాలి గ్రామర్, నీకు రూల్స్ అన్నీ గుర్తుండేదాకా చదువుతూనే ఉండాలి. అట్లా అయితేనే జాబ్ నీ చేతికి వస్తుంది. ఓకేనా, వొకాబులరీ డైలీ 25 words. ఏమవుతుంది డైలీ 25 words? ఏంది కష్టమవుతుందా? డైలీ 25 words. నేను తిరుగు కూడా చదువుకోవాలి, తినేటప్పుడు చదువుకోవాలి. 5 words కళ్ళు మూసుకొని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. ఈ 25 words రోజంతా నువ్వు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చదువుకో. ఈ 25 words ఇప్పుడు నువ్వు చదివేంతసేపు చదువు. ఎప్పుడైతే బ్రేక్ తీసుకుంటావో అప్పుడు బయట తిరగడానికి పోతావు కదా, అప్పుడు 5 words అనుకుంటా పోరాదు మైండ్లో. 5 words అనుకుంటా పోతే ఏమైనా అవుతుందా నీకు? రివైజ్ చేసుకుంటావు 5 words, ఏమవుతుంది? అట్లా 25 words రోజు నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చదువుకుని అయిపోతుంది వొకాబులరీ. దానికి పెద్ద ఆలోచిస్తాను, నాకు అర్థం కాదు. వొకాబులరీ అంత కష్టమా? కాదు. రోజుకు 25 words 5 సెషన్స్ వేసుకున్నాను. నువ్వు 10 minutes ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా ఒక 5 words నేర్చుకున్నా. 25 words నేర్చుకుంటే పెద్ద కష్టం కాదు నీకు, అర్థమైందా? వొకాబులరీ 25 words నేర్చుకోరు. ఓకేనా, కాంప్రిహెన్షన్కి వచ్చేసరికి హిందూ ఎడిటోరియల్ పక్కా చేయాలి, రోజుకోటి పక్కా చేయాలి. ఎందుకంటే కాంప్రిహెన్షన్కి ఎక్కువ పార్ట్ ఉన్నది మనకు ఇంగ్లీష్లో. ఓకేనా, పారాజంబుల్స్ వస్తాయి, క్లోజ్ టెస్ట్ వస్తుంది, ఇవి పక్కా చేయరావాలి మీకు. ఓకేనా, హిందూ ఎడిటోరియల్ పక్కా చేయాలి. పారాజంబుల్ రోజు కోడ్ చేయి, క్లోజ్ టెస్ట్ రోజు కోడ్ చేయి. ఏమవుతుంది చెయ్యి, 1/2 hourలో అయిపోతుంది. వొకాబులరీ నువ్వు టైం ఉన్నప్పుడు జస్ట్ నడుచుకుంటా తినుకుంటా తిరుక్కుంటా 5 words నేర్చుకో, 25 words అయిపోతాయి. ఎందుకు మైండ్లో నుంచి ఫస్ట్ థింగ్ నాతో కాదన్నది మెంటాలిటీ తీసేయాలి నువ్వు. అది తీసేసినప్పుడే జాబ్ నీ చేతులు ఉంటుంది. ఓకేనా, ఇంగ్లీష్ జిఎస్జికి వస్తాయి. ఇది పెద్ద కష్టం అనుకుంటారు. మనం చూడు పాలిటీ మొత్తం కంప్లీట్ చేసినాం. జాగ్రఫీ ఉన్నది, జాగ్రఫీ కూడా ఆల్మోస్ట్ కంప్లీటెడ్.
సరే కాకపోతే ఈ మంత్ కూడా చదువు, ఏమవుతుంది? ఓకేనా? కాకపోతే ఈ మంత్ కూడా స్ట్రాటజీకి 5 టాపిక్స్ అయిపోయినాయి, ఇంకా 5 టాపిక్స్ మంత్ మొత్తంలో 5 టాపిక్స్ మంచిగా కాదా? 5 టాపిక్స్ అయిపోవా మంత్ మొత్తంలో? ఏంద్రా 3 డేస్కో టాపిక్ వేసుకున్నా కూడా 3 5 15 డేస్లో అయిపోతాయి. మంత్లో కావా? ఏప్రిల్ 1 ఇవ్వాలి అంటే ఇంకా 30 డేస్. ఏం చేస్తావు? కంప్లీట్ చేయలేవా? ఈజీగా అయిపోతుంది. ఓకేనా? కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివినావు, అవన్నీ రివిజన్ చేసుకో. చదవకపోయినా ఇప్పుడు చదువు. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చదివి మేల రివైజ్ చేసుకో. వీక్లీ ఒకసారి రివైజ్ చేసుకో. కరెంట్ అఫైర్స్ అన్నీ మైండ్లో ఉండాలి. అర్థమైందా? జాగ్రఫీ ఒక కంప్లీట్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ చదువు. నీకు టైం ఉన్నది, లేదని కాదు, నువ్వు లేదనుకుంటున్నావు కానీ ఉన్నది. హిస్టరీ కంప్లీట్ చేయి. యాన్షియంట్ మిడివల్ అన్నీ చదవమని చెప్పలే, నేను చెప్పిన టాపిక్స్ కొన్నే ఉన్నాయి, నేను ఆల్రెడీ వీడియో చేసిన చూడు. అన్నీ కాదు, ఆ టాపిక్స్ కంప్లీట్ చేయి. యాన్షియంట్ మిడివల్ మోడర్న్. ఓకేనా? ఇవి జీకే రీజనింగ్ 3 డేస్కో టాపిక్ కంప్లీట్ చేసుకోవచ్చు. రీజనింగ్ పెద్ద కష్టం కాదు అసలు. రీజనింగ్ ఎవరు చదవడు కూడా, మనకు కష్టం అనిపిస్తే చదవాలి, తప్పేం కాదు. ఓకేనా? రీజనింగ్ ఎవరు చదవడానికి మనం కూడా ఊరుకోదు, రీజనింగ్ చదవాలి. ఓకేనా? ఎప్పుడు దాకా చదవాలంటే నీకు 45+ స్కోర్ చేసేదాకా రీజనింగ్ చదవాలి. అంత 45+ వస్తేనే నీకు రీజనింగ్ వచ్చినట్టు. అప్పటిదాకా నువ్వు రానట్టే, ఎంత వేస్ట్. కానీ 40 వచ్చినా కూడా నీకు రానట్టే. 40 వచ్చినా కూడా నీకు సబ్జెక్ట్ రానట్టే. నీకు ఈజీగా ఉన్న సబ్జెక్ట్లో బైక్ కొట్టకపోతే ఎట్లా? ఈజీగా ఉన్న సబ్జెక్ట్లో నువ్వు 50/50 కొట్టాలి. 50/50 కొడితేనే నీకు ఆ సబ్జెక్ట్ ఈజీ అన్నట్టు. అప్పటిదాకా ఏ సబ్జెక్ట్ ఇచ్చి పెట్టొద్దు, అన్నీ చదవాలి. ఓకేనా? ఇది రీజనింగ్. అండ్ డైలీ ఒక మాక్ టెస్ట్ అని చెప్పిన. ఎంతమంది రాస్తారు డైలీ ఒక మాక్ టెస్ట్? రాయండి. ఎందుకంటే 60 minutesలో నీకు 100 టాపిక్స్ రివైజ్ అవుతాయి. 60 minutesలో 100 టాపిక్స్ రివైజ్ అవుతాయి. ఓకేనా? నువ్వు గంట సేపు ప్రాక్టీస్ చేస్తే మా అయితే 30 క్వశ్చన్లు చేస్తావేమో, కానీ 60 minutesలో నువ్వు 100 టాపిక్స్ రివైజ్ అవుతాయి నువ్వు మాక్ టెస్ట్ రాయడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు అయిపోయిన టాపిక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఎంత పర్సంటేజ్ చేస్తామని అయిపోయినాయి ఉన్నాయి కదా, వాటిని రివైజ్ చేసుకోవాలి. రివైజ్ ఎట్లా చేయాలి? సెక్షనల్ టెస్టులు రాయాలి. టెస్టులు రాస్తే రివైజ్ అవుతుంది. ఓకేనా? అండ్ మళ్ళీసారి చెప్తున్నా, మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? నువ్వు నీతో చదివేటోడు ఎవడు పెద్ద తోపు కాదు, మనకి బ్రెయిన్ ఏం నీకంటే ఎక్కువ లేదు. అందరికి ఒకటే బ్రెయిన్ ఉన్నది. నువ్వెంత చదువుతానో వాడు కూడా అంత చదువుతాను. ఓకేనా? పెద్ద కష్టం కాదు జాబ్ కొట్టుడు. నేను మళ్ళీ చెప్తున్నా, కష్టం కాదు. ఎవడైనా కామెంట్ పెట్టొచ్చు, నీకేం తెలుసు అని, ఇట్లా జాబ్ కొట్టుడు అంత ఈజీ అనుకుంటున్నావు అని. కష్టమైతే కాదు, ఈజీ కాకపోవచ్చు, కానీ మరీ అంత కష్టం కాదు. ఓకేనా? ఈజీ అయితే ఇప్పుడు నేను ఈజీ అని చెప్తాను. ఎందుకు ఈజీ అని చెప్తాను? మనం మంత్లో 6 చాప్టర్స్ నేర్చుకోం. మంత్లో 6 చాప్టర్స్ ఆల్రెడీ అయిపోయినాయి. మన 6 చాప్టర్స్, ఇంకో 6 18 చాప్టర్స్ అయిపోతాయి. నీ ప్రిలిమ్స్ సరిపోవా? ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఇంకా 2 months టైం ఉంటుంది. 2 monthsలో ఏం చేయలేవా? ఎందుకు అట్లా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. ఓకేనా? ఇంగ్లీష్ రివిజన్ రూల్స్ అన్నీ గుర్తుండాలి మైండ్లో. క్వశ్చన్ చూడగానే ఇది ఆ రూల్ క్వశ్చన్, ఆ రూల్ ఇందులో మిస్ అయింది, అందుకే ఇది రాంగ్, అట్లా గుర్తుండాలి. ఇంగ్లీష్ వొకాబులరీ 25 నేను ముందే చెప్పిన. వొకాబులరీ తిరుక్కుంటూ చదువుతావు, తినుకుంటూ చదువుతావు, ఉరుక్కుంటూ చదువుతావు, ఆడుకుంటూ చదువుతావు. 5 టాపిక్స్. నువ్వు పొద్దుగల లేచినాక 5 వర్డ్స్ 5 వర్డ్స్ నేర్చుకో. తినేటప్పుడు ఒక 5 వర్డ్స్ నేర్చుకో. తిరిగేటప్పుడు ఒక 5 వర్డ్స్ నేర్చుకో. ఫ్రెండ్స్తో పోయేటప్పుడు ఒక 5 వర్డ్స్ నేర్చుకో. రోడ్ మీద తిరుగుతావుగా, ఇంకో 5 వర్డ్స్ నేర్చుకో. అయిపోయినాయి. దానికి ఎందుకు ఆలోచిస్తారు? వొకాబులరీ హార్డ్ అని ఎందుకు హార్డ్ అవుతుంది? కాదు. ఓకే, ఇది మన ఏప్రిల్ టార్గెట్స్ ఇవి. నేను ఇది ఫోటో తీసి నేను ఇది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా. టెలిగ్రామ్లో జాయిన్ గా. టెలిగ్రామ్లో మనము కమ్యూనిటీ ఫామ్ అవుదాం. ఎవరికి ఏ డౌట్లు ఉన్నా మొత్తం క్లియర్ చేసుకున్నాం. కొడితే నీ అమ్మ జాబ్ ఎందుకు రాదో నేను చెప్తాను. ఇంకా ఎవరికి ఏ డౌట్ వచ్చినా క్లియర్ అవుతుంది. అందరం ఉన్నాం. ఒక్కొని చదువుతలేవు, ఇంతమంది ఉన్నాం అంటే నువ్వు అడిగితే చెప్పరేవాడు? నేను చెప్తా. ఎవరు చెప్పకపోయినా నేను చెప్తా. మెసేజ్ పెట్టి నాకు. ఓకేనా? టెన్షన్ పడకు, ప్రిపేర్ అవ్వు. ఏప్రిల్ ఈ టార్గెట్స్ కంప్లీట్ చేయి. కొంచెం కన్సిస్టెన్సీ లేకపోతే నువ్వు ఎంత చదివినా ఏం బీకలేవు. ఓకేనా? ఎంత చదివినా దండగాను. కన్సిస్టెన్సీ డైలీ చదవాలి. ఓకేనా? నీకు మధ్యలో ఏదైనా పెళ్ళి వచ్చింది, అది వచ్చిందంటే బయటి పెళ్ళిళ్ళు అయితే కొంచెం అవాయిడ్ చేయి. నీ ఇంట్లో పెళ్ళి అయితే సరే టైం తీసుకో. టైం తీసుకున్నా కూడా ఆ పెళ్ళి పనులలో ఉంటూ ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ ఇది కూడా కంటిన్యూ చేయాలి. నువ్వు మొత్తం చదవకపోవచ్చు, 2 hours అన్న చదవాలి. ఓకే, నీకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నది, అది చూసుకొని ఒక 2 hours చదువు. మార్నింగ్ 4 o'clock లేచి. కష్టమా?
4 o'clock నుంచి 6 దాకా చదువు. నీకు మధ్యలో ఏదైనా 1 hour ఉంటే వొకాబులరీ రివిజన్ చేసుకో. ఎందుకు మనం రీజన్స్ వెతుక్కుంటే రీజన్సే ఉంటాయి. చదువుకోవాలనుకుంటే చదువుకుంటావు. ఓకేనా? ఈ ఏప్రిల్ టార్గెట్స్ నువ్వు ఏప్రిల్లో కంప్లీట్ చేయి. April 30 లోపు ఈ టార్గెట్స్ అని కంప్లీట్ చేయి. అండ్ నా వరకు ఏంటంటే నువ్వు ఇవి కంప్లీట్ చేయడం కాదు, వీటితో పాటు మేము ఇవి కూడా రివిజన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పెద్ద టఫ్ టాపిక్స్ కాదు, ఈజీ టాపిక్స్ ఇవైతే. ఇంతో పని ఆల్జీబ్రా ఉండదు, కానీ ఇప్పుడు మెన్సురేషన్ ఏంటంటే నీకు ఫార్ములాలు తెలిసి ఉంటే ఈజీ అయిపోతుంది మొత్తం. ఓకేనా? నా దృష్టిలో ఇది చాలా ఈజీ. నా దృష్టిలోనే కాదు, నీ దృష్టిలో కూడా ఈజీ కావాలి. ఓకేనా? ప్రిపేర్ అవ్వు. ఇప్పటికైనా టైం వేస్ట్ చేయకు. ఇంకో 2 months అయితే ఎగ్జామ్. ఇదేనా నీ చదువు? ఓకేనా? మంచిగా చదువు. నీకు ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ పెట్టు, నేను రిప్లై ఇస్తాను. నేను చెప్తే ఏం చేయాలి. ఓకేనా? మన వాళ్ళు అందరూ ఉన్నారు, అందరు హెల్ప్ చేస్తారు. ఓకేనా? అస్సలు టెన్షన్ పడకు. జాబ్ కొట్టాలి అంతే. ఓకేనా? జాబ్ కొట్టాలి, ఇది ఫిక్స్ అయిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. ప్రిపేర్గా కన్సిస్టెంట్గా. ఓకేనా? బాయ్.